జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో దీర్ఘకాలంగా విధులు నిర్వర్తించిన గాజుల ఎల్లయ్య, బూడిద సారయ్య, తొడ్డెమొగిలి, గుల్లి మొగిలి ఈరోజు పదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమం భావోద్వేగభరితంగా జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ పదవి విరమణ పొందుతున్న ఈ నలుగురు ఉద్యోగులు జమ్మికుంట మున్సిపల్ అభివృద్ధికి ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. వీరు చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేనివని, ఇకపై మీకు గాని మీ కుటుంబ సభ్యులకు గాని ఎలాంటి సహాయం అవసరమైనా నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. తాను కూడా మున్సిపల్ కుటుంబానికి చెందిన వాడనని, తన తాత కాలం నుండి తమ కుటుంబం మున్సిపల్ సేవలతో అనుబంధం కలిగి ఉన్నదని గుర్తు చేశారు. సందర్భంగా పదవి విరమణ పొందిన ఉద్యోగులను ఘనంగా సన్మానించి వారి సేవలను ప్రశంసించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎండి ఆయాస్, వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ, జావేద్, కౌన్సిలర్లు శీలం శ్రీనివాస్, పొనగంటి రాము, మచ్చర్ల రాజు, కొలుగూరి సురేష్, కూతటి తిరుపతి, పొనుగంటి విష్ణు, బత్తల లక్ష్మణ్, దిడ్డిరాము, మందర్ రాజేష్, మైసా రవి తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఇప్పటివరకు వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి విషయాన్ని అందరూ కూడా వారి కుటుంబ సభ్యులు ఎంతమంది మాట్లాడినట్టుగా, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మాట్లాడినట్టుగా ఈరోజు పదవి మాత్రమే విరమణ పొందుతున్నారు, కానీ వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క మంచి విధానాలన్నీ కూడా భవిష్యత్తులో మాకు కూడా మీరు సలహాలు ఇవ్వాలి. నేను చాలా సంతోషంగా, అంటే ఈరోజు ఈ వేదిక మీద ఉండడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను కూడా మున్సిపల్ కుటుంబమే. మా తాతగారు కూడా మున్సిపల్ కార్మికుడు, మా తాతగారి అమ్మ కూడా మున్సిపల్, మా నాన్నగారు కూడా కానిస్టేబుల్ చేసినప్పుడు కొంచెం అనారోగ్య కారణం వల్ల మా తాతగారి ఉద్యోగం తీసుకున్నారు. వారు కూడా మున్సిపల్ ఉద్యోగమే. ఈరోజు మా అమ్మ కూడా మున్సిపల్ ఉద్యోగమే. నా కుటుంబం నుంచి మా పెద్ద చెల్లె మున్సిపల్ కౌన్సిలర్గా, నేను మున్సిపల్ కౌన్సిలర్గా, చైర్మన్గా, మా చెల్లె కూడా మున్సిపల్ కౌన్సిలర్గా. అంటే ఈరోజు ఇక్కడ ఉన్నవారితో నాకున్న అనుబంధం, ఈరోజు నా ముందు ఈరోజు పదవి విరమణ పొందుతున్నటువంటి వారు మా తాతగారితో ఉన్నటువంటి అనుబంధం. నేను ఒక 20 రోజులుగా న్యూ మున్సిపల్ ఆఫీస్లో నా ఛాంబర్ రెనోవేషన్ అవుతుంది. ఎక్కువసేపు పాత మున్సిపల్ ఆఫీస్లో కూర్చుంటే ప్రతిరోజు దొడ్డమొగిలి గారు అక్కడే విధులలో ఉదయం కావచ్చు, సాయంత్రం అన్న ఏదో ఒక సమయంలో నాతో మాట్లాడడం, గాజులయ్య గారు మాట్లాడడం, సారయ్య మామ గారి, అంటే వీరందరూ కూడా పాత విషయాలన్నీ గుర్తు చేస్తూ మీ తాతగారు దీనిలో పనిచేయడం, అంటే వారు చెప్తుంటే ఏమనిపించిందంటే నన్ను కూడా వారి కుటుంబ సభ్యులుగా ఎంతో మంచి ఆదరణతో చూస్తున్నారు. ఎంతో మంచి ప్రేమపూర్వకంగా ఉన్నటువంటి వీరు నేను వచ్చినటువంటి నెల రోజుల్లోనే పదవి విరమణ పొందడం నాకు కొంత బాధ అయినప్పటికీ కూడా వారి యొక్క సలహాలు, సూచనలు ఇప్పటికి కూడా మాకు అవసరం. ఇంతకుముందు కమిషనర్ గారు చెప్పినట్టు ఉద్యోగ విరమణ పొందగానే మన కుటుంబ సభ్యులు వారికి ఇవ్వవలసిన గౌరవాన్ని మాత్రం ఎక్కడ కూడా తగ్గిపోకుండా వారికి, వారి గౌరవానికి, వారి యొక్క స్వేచ్ఛ జీవితానికి ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న రోజులలో మన జీవితకాలం చాలా తగ్గింది. ఎందుకంటే వాతావరణం కానీ, ఆహారపు అలవాట్లు కానీ. ఈరోజు వాళ్ళ మనవడు చెప్పాడు, గాజులయ్య గారి మనవడు, ఈరోజు మా తాతగారు నేర్పినటువంటి కష్టపడినటువంటి తీరు, వారి మనమల్లుగా వారి నుంచి మాకు వచ్చినటువంటి సహాయం వల్ల ఈరోజు మా కుటుంబం నుంచి ఉద్యోగం చేసుకుంటున్నాం, చాలా సంతోషంగా ఉంటున్నాం అని చెప్పడం జరిగింది. వారు మీకు ఏ సంతోషాన్ని అయితే ఇచ్చిందో, వారు ఏ తోడ్పాటు అయితే మీకు ఇచ్చిందో, మీ ఎదుగుదల